హాయ్ ఈ వీడియోలో నెక్స్ట్ ఫ్యూ సినారియోస్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ కెన్ యూ రిట్రీవ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ యూజర్స్ ఇన్ అ సేల్స్ ఫోర్స్ అలాంగ్ విత్ దర్ ప్రొఫైల్. సో మనకి ఇక్కడ యూజర్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఈ యూజర్ ఆబ్జెక్ట్లో ఐడి, నేమ్, ఈజ్ యాక్టివ్, okay, profile id, user role id, then is active. సో టోటల్గా మనకి ఈ యూజర్స్ అవైలబుల్గా ఉన్నారు 12 యూజర్స్. అవుట్ ఆఫ్ దాట్ వీళ్ళ ప్రొఫైల్ కూడా కావాలి, రైట్? దెన్ ప్రొఫైల్ డాట్ నేమ్. సో ఇది ఈ పర్టికులర్ విజన్ ఐడి యూజర్ ఇస్ అ సిస్టమ్ అడ్మిన్ అండ్ 1, 2, 3 ఆర్ అ స్టాండర్డ్ ప్లాట్ఫామ్ యూజర్స్ అండ్ థర్డ్ డెవలపర్ ఇస్ అ సిస్టమ్ అడ్మిన్ న్యూ. ఓకే, ఇలా డిఫరెంట్ ప్రొఫైల్స్లో అయితే ఉన్నారు. రిట్రీవ్ ఆల్ యాక్టివ్ యూజర్స్, మనకు కావాల్సింది ఓన్లీ యాక్టివ్ యూజర్స్. ఇక్కడ వేర్ ఈజ్ యాక్టివ్ ఈక్వల్ టు ట్రూ. ఈ కండిషన్ని పెడితే మనకి టోటల్గా యాక్టివ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో విల్ గెట్ దాట్. నెక్స్ట్, హౌ కెన్ యూ రిట్రీవ్ రోల్స్ అసైన్ టు ద యూజర్. సో ఇఫ్ యూ సీ హియర్ ఇక్కడ యూజర్ రోల్ ఐడి అని ఉంది, బట్ మనకి యూజర్ రోల్ కావాలి. యూజర్ రోల్ డాట్ నేమ్. సి ఇక్కడ సిఎఫ్ఓ అండ్ విపి మార్కెటింగ్ ఈ రెండు ఉన్నాయి. ఇవి ఏవైతే వేర్ యూజర్ ఐడి ఇస్ నాట్ ఈక్వల్ టు నల్, వేర్ యూజర్ ఐడి ఇస్ నాట్ ఈక్వల్ టు నల్, ఆ డీటెయిల్స్ మాత్రం మనకు కావాలి. సో దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ దిస్ యూజర్స్. కెన్ యూ రిట్రీవ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ గ్రూప్స్ ఇన్ సేల్స్ ఫోర్స్. యూజర్ ఆబ్జెక్ట్ లాగానే వీ హ్యావ్ గ్రూప్. ఓకే, గ్రూప్ అండ్ గ్రూప్ మెంబర్స్, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇప్పుడు మనం గ్రూప్ చూద్దాము. ఇక్కడ వి వాంట్ ఐడి, నేమ్, దెన్ టైప్. ఓకే, ఈ గ్రూప్ ఆబ్జెక్ట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రోల్ అండ్ సబార్డినేట్స్, ఓకే, క్యూ, రెగ్యులర్ అండ్ గెస్ట్ గ్రూప్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రెగ్యులర్ ఏదైతే ఉందో ఇది పబ్లిక్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మనకు ఓన్లీ పబ్లిక్ గ్రూప్స్ కావాలి. వేర్ టైప్ ఈక్వల్ టు రెగ్యులర్. ఇలా సెర్చ్ చేస్తే మనకు ఓన్లీ పబ్లిక్ గ్రూప్స్ ఉన్నవి మాత్రమే వస్తాయి. ఓకే, టైప్ రెగ్యులర్, పబ్లిక్ గ్రూప్స్ని గెట్ చేసుకోవడానికి టైప్ ఈక్వల్ టు రెగ్యులర్ అని యూజ్ చేస్తాం. How can you retrieve the members of a specific public group in a Salesforce? సో ఈ పబ్లిక్ గ్రూప్లో మనం యూజర్స్ని అసైన్ చేస్తాం. సో ఆ యూజర్స్ యొక్క డీటెయిల్స్ కావాలి. సో ఫర్ దాట్ గ్రూప్ మెంబర్స్ డాట్ ఓబీజే అని యూజ్ చేస్తాం. ఐడి, గ్రూప్ ఐడి, యూజర్ ఆర్ గ్రూప్ ఐడి. ఓకే, ఇక్కడ గ్రూప్ డాట్ నేమ్, comma user or group dot name. See, ఇక్కడ మనకు ఒక పబ్లిక్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఈ పబ్లిక్ గ్రూప్ యొక్క యూజర్స్ నేమ్స్ కావాలి. వేర్ group id is equals to this one. సో యూజర్ డీటెయిల్స్ ఏంటి, డెవలపర్ 1, 2, 3, ఈ 3 యూజర్స్ ఈ పబ్లిక్ గ్రూప్కి అసైన్ అయి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ హౌ కెన్ యూ రిట్రీవ్ మెంబర్స్. దీస్ 3 ఆర్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ పబ్లిక్ గ్రూప్. హౌ కెన్ యూ రిట్రీవ్ ద యూజర్స్ అసైన్ టు అ స్పెసిఫిక్ పర్మిషన్ సెట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక
పర్మిషన్ సెట్ ఆబ్జెక్ట్ ఉంది, పర్మిషన్ సెట్ అసైన్మెంట్. సో ఇక్కడ ఈ పర్మిషన్ సెట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ పర్మిషన్ సెట్ యొక్క నేమ్ కావాలి అంటే పర్మిషన్ సెట్ డాట్ నేమ్. అండ్ ఈ ఎవరికైతే అసైన్ చేసామో విల్ నో దోస్ నేమ్స్ ఆల్సో. అసైనీ డాట్ నేమ్. లైక్ ఇవి పర్మిషన్ సెట్స్ మనకి వ్యూ ఆల్ డేటా పర్మిషన్ సెట్ and SFDC chatbot permission set, SFDC like different permission sets ఉన్నాయి. and these are the users assigned to that permission set. ఇక్కడ మనకి ఏం అడిగారు, how can you retrieve user assigned to a specific permission set. so specific కావాలంటే where we can use permission set id equal to something, or else we can directly use permission set name, where permission set name equal to, we'll take this, okay, view all data view underscore all underscore data underscore permission set. సో ఈ పర్మిషన్ సెట్లో మనకు ఒక యూజర్ డెవలపర్ 3 అనే యూజర్ని అసైన్ చేసాం. ఓకే, ఇలా మనం డిఫరెంట్ పర్మిషన్ సెట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్, హౌ కెన్ యూ రిట్రీవ్ ద ఆడిట్ హిస్టరీ ఆఫ్ ఎ యూజర్ ఇన్ సేల్స్ఫోర్స్. సో ఏ యూజర్ అయినా యూజర్ యొక్క డీటెయిల్స్ లైక్ కంప్లీట్గా ఏ టైంకి లాగిన్ అయ్యారు, త్రూ ఎలా లాగిన్ అయ్యారు, ఇవన్నీ లాగిన్ హిస్టరీ మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ లాగిన్ హిస్టరీ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫ్రమ్ దట్ ఐడి, లాగిన్ టైప్, లాగిన్ టైమ్, యూజర్ ఐడి, URL, ఎవ్రీథింగ్, స్టేటస్, అట్లా కొన్ని. సి దిస్ పర్టిక్యులర్ యూజర్, ఓకే, యూజర్ ఐడి, ఇక్కడ యూజర్ ఐడి వచ్చింది. వీ వాంట్ యూజర్ డాట్ నేమ్. ఓకే, విల్ సి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ యూజర్ ఐడితో ఉన్న యూజర్ ఇలా ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చి ఇట్ డింట్ అలౌ హిమ్ టు లాగిన్. ఓకే, సో డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీ కెన్ గెట్ టు నో. స్పెసిఫిక్గా ఏ యూజర్ యొక్క లాగిన్ డీటెయిల్స్ కావాలి అంటే ఇది మన పర్సనల్ వర్క్ కాబట్టి ఒకటే యూజర్ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ మల్టిపుల్ యూజర్స్ డేటా దెన్ వేర్ యువర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఆ ఏ యూజర్ అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ యూజర్ యొక్క ఐడి ఇస్తే విల్ గెట్ దట్ పర్టికులర్ యూజర్ లాగిన్ హిస్టరీ డీటెయిల్స్. హౌ కెన్ యూ రిట్రీవ్ ద షెడ్యూల్ జాబ్స్ ఇన్ సేల్స్ఫోర్స్. సో బ్యాచ్ అపెక్స్, ఇలా షెడ్యూల్ అపెక్స్ యూస్ చేసి మనం జాబ్స్ని వేసి షెడ్యూల్ చేస్తాం. ఇక్కడ క్రాన్ జాబ్ డీటెయిల్స్ అండ్ క్రాన్ ట్రిగర్డ్. ఒకవేళ క్రాన్ జాబ్ డీటెయిల్స్ యూజ్ చేస్తే ఐడి, నేమ్, జాబ్ టైప్. ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ. ఓకే, జాబ్ టైప్ వచ్చి సంథింగ్కి డేటా లోడర్ ఈ జాబ్ ఉంది, ఇలా డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఒకవేళ క్రాన్ డీటెయిల్స్ యూజ్ చేస్తే క్రాన్ ఐడి, దెన్ స్టార్ట్ టైం, ఎండ్ టైం, నెక్స్ట్ ఎప్పుడు ఫైర్ అవుతుంది, ప్రీవియస్గా ఎప్పుడు ఫైర్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ కూడా వీ కెన్ గెట్ టు నో. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ జాబ్ షెడ్యూల్, అందుకని మనకి ఇది ఒకటి మేబీ దిస్ ఇస్ డేటా లోడర్ ఎప్పుడైనా యూజ్ చేస్తుంటే ఫ్రమ్ దట్ వీ గాట్ దిస్. ఓకే, బట్ ఇక్కడ క్రాన్ ట్రిగర్ ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకొని వీ కెన్ గెట్ ద జాబ్ డీటెయిల్స్, షెడ్యూల్ జాబ్ డీటెయిల్స్. How can you retrieve the Apex classes executed by a specific user in Salesforce? Same, ఇక్కడ Apex అని టైప్ చేస్తే Apex classes and Apex triggers ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్లో ఉంటాయి. ఫస్ట్ మనం Apex క్లాస్ తీసుకుందాము. ఐడి, నేమ్, created date, created by, last modified date, last modified. Okay,
సో ఇవి టోటల్గా 29 అపెక్స్ క్లాసెస్ ఉన్నాయి. బట్ మనకి స్పెసిఫిక్ లైక్ కొన్ని సినారియోస్ ఉంటాయి. మీరు రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు యూ క్రియేటెడ్ వన్ అపెక్స్ క్లాస్, బట్ మళ్ళీ చెక్ చేసినప్పుడు దెర్ ఇస్ సమ్ డీటెయిల్స్ అందులో అపెక్స్ క్లాస్లో చేంజెస్ అయితే ఉన్నాయి. అది ఎవరు చేంజ్ చేశారు అని పర్టికులర్గా తెలియాలంటే ఇలా ఈ క్వెరీ యూస్ చేస్తే తెలుస్తుంది. వేర్ నేమ్ ఈక్వల్ టు మీ అపెక్స్ క్లాస్ నేమ్, విల్ టేక్ దిస్ enum demo. ఈ అపెక్స్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తే సో ఎవరు ఇక్కడ we can write like last modified by name. Okay, itla details అనేవి we can get to know. Next, how can you retrieve the triggers associated with a specific object? ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఎనీ ట్రిగర్, ఏ ట్రిగర్ అసోసియేట్ అయింది, ఇవన్నీ డీటెయిల్స్ కావాలి అనుకుంటే సేమ్ మనకి ఇక్కడ అపెక్స్ అని టైప్ చేయగానే అపెక్స్ ట్రిగర్ అని ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. వీ కెన్ రైట్ ఐడి, నేమ్, టేబుల్ ఆర్ enum ఐడి, క్రియేటెడ్ డేట్. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ కాంటాక్ట్స్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఈజ్ ఇట్ బిఫోర్, ఈజ్ ఆఫ్టర్, అవి ఏ కాంటాక్ట్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అని కూడా వీ కెన్ గెట్ టు చెక్. So particular where table or enum id అంటే ఇది ఆబ్జెక్ట్. ఓకే, ఏ ఆబ్జెక్ట్? అకౌంట్ ఆబ్జెక్ట్. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో మనకి ఏ ట్రిగ్గర్ ఉంది? సో అకౌంట్ ఆబ్జెక్ట్లో అకౌంట్ ట్రిగ్గర్ అని నేమ్తో ఒక ట్రిగ్గర్ ఉంది. అది ఈజ్ బిఫోర్ కాంటెక్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈజ్ బిఫోర్ ఇన్సర్ట్, బిఫోర్ అప్డేట్, ఈ కాంటెక్స్లో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఇక్కడ చూసుకుంటే లైక్ లీడ్ ఆబ్జెక్ట్లో లీడ్ ట్రిగర్, ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో ప్రాపర్టీ ట్రిగర్, ఏ కాంటెక్స్లో ఎగ్జిక్యూట్ అవుతున్నాయని కూడా వీ కెన్ చెక్ ఇట్. అండ్ నెక్స్ట్, రిట్రీవ్ ఆల్ ద ఈమెయిల్స్ సెండ్ ఫ్రమ్ అ సేల్స్ ఫోర్స్. ఇక్కడ ఈమెయిల్ మెసేజ్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఐడి, నేమ్, సబ్జెక్ట్, ఫ్రమ్, టు అడ్రస్, ఇలా డిఫరెంట్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని వీ కెన్ చెక్. సో వీ డెంట్ యూజ్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నౌ, అందుకని మెసేజెస్, ఈమెయిల్స్ ఏం మనం పంపించలేదు కాబట్టి వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ డీటెయిల్స్. బట్ ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకోవచ్చు టు నో ద డీటెయిల్స్ ఆఫ్ మెయిల్ సెండ్. అలాగే మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ షేర్ ఆబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది. అపెక్స్లో రికార్డ్స్ని మాన్యువల్గా కాకుండా అపెక్స్ షేర్ ద్వారా కూడా మనం రికార్డ్స్ని షేర్ చేయొచ్చు, రైట్? ఇది. అండ్ నెక్స్ట్, ఫీల్డ్ డెఫినేషన్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫీల్డ్ పర్మిషన్ అండ్ ఆబ్జెక్ట్ పర్మిషన్. లైక్ ఆబ్జెక్ట్ పర్మిషన్ అని చూసుకుంటే ఐడి, పేరెంట్ ఐడి ఇస్ ఆబ్జెక్ట్, క్రియేట్, రీడ్, ఎడిట్, డిలీట్, వ్యూ ఆల్, ఇలా డిఫరెంట్ తీసుకొని సో టోటల్గా మనకి 6488 రికార్డ్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ దట్ మనకి ఓన్లీ అకౌంట్ గురించి కావాలి. వేర్ ఎస్ ఆబ్జెక్ట్ టైప్ ఈక్వల్ టు అకౌంట్. సో అకౌంట్ ఆబ్జెక్ట్లో లైక్ ఈ డీటెయిల్స్ ఉన్నాయి. పర్మిషన్, parent dot name. సో వ్యూ, ఇక్కడ ఒక పర్మిషన్ సెట్ ఉంది, వ్యూ ఆల్ డేటా పర్మిషన్ సెట్. ఈ పర్మిషన్ సెట్కి ఈ పర్టికులర్ అకౌంట్ ఆబ్జెక్ట్లో రీడ్ అనే పర్మిషన్ ఇచ్చాము, దెన్ వ్యూ ఆల్ పర్మిషన్ ఇచ్చాము. ఇలా పర్టికులర్ ఆబ్జెక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చాము, పర్మిషన్స్లో ఇచ్చామా, ప్రొఫైల్స్లో ఇచ్చామా, ఫీల్డ్స్, ఆబ్జెక్ట్స్, అలా డిఫరెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా వీ కెన్ గెట్ హియర్. అలాగే ఫీల్డ్ లెవెల్ పర్మిషన్ కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఫీల్డ్ పర్మిషన్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఏ ఫీల్డ్స్కి అయితే మనం పర్మిషన్ ఇచ్చాము, ఎడిట్ పర్మిషన్ ఇచ్చామా, రీడ్ పర్మిషన్ ఇచ్చామా, వేర్ ఎస్ ఆబ్జెక్ట్
type equal to account. సో అకౌంట్లో ఈ పర్టికులర్ యాక్టివ్ ఈ ఫీల్డ్కి మనం రీడ్ అండ్ ఎడిట్ పర్మిషన్ ఇలా డిఫరెంట్ ఏ అకౌంట్ 18 డిజిట్ ఐడికి ఎడిట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇచ్చాము. ఇలా డిఫరెంట్ థింగ్స్ వీ కెన్ గెట్ టు నో ఫ్రమ్ దిస్ క్వెరీ. ఓకే, ఇలాగే మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ మనం రియల్ టైంలో వర్క్ చేసినప్పుడు సినారియోని బేస్ చేసుకొని యూ కెన్ సర్చ్. ఓకే, .obj అయితే ఏవైతే ఉంటుందో అవన్నీ కూడా మనం ఆబ్జెక్ట్స్ అని అంటాము. అండ్ వీ కెన్ క్వెరీ ఆన్ ఆల్ ద ఆబ్జెక్ట్స్. Okay, yeah, that's all for this video. Thank you.